నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని కచ్చిరమెట్ట ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన ప్రసాద కార్యక్రమానికి ఉభయదాతగా ప్రముఖ ఆర్యవైశ్య నేత తిరువిధి ప్రసాద్ దగ్గరుండి విచ్చేసిన భక్తులకు అన్నదానం చేశారు. 8 సంవత్సరాలుగా ఉభయదాతగా అన్నదానం చేస్తూ స్వామివారి కృపకు పాత్రులవుతున్నట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. కావలి కచ్చిరిమెట్టలో వెలసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానమునందు ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో జరిగేటటువంటి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం కూడా 9వ తేదీ నుండి రేపటి పుష్పయాగంతో వరకు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా గొప్పగా జరిగేటటువంటి వారి హనుమంత సేవ, అదేవిధంగా గరుడ సేవ మాది ఉభయము. అదేవిధంగా నిన్నటి రోజున స్వామివారి యొక్క మొన్నటి రోజున కళ్యాణం రంగరంగ వైభవంగా ముక్కోటి దేవదేవుళ్ళు మరి వచ్చి కనులారా చూసే విధంగా కళ్యాణ మహోత్సవం జరిగింది. అదేవిధంగా కళ్యాణం అయిన తర్వాత ఆ స్వామివారి యొక్క వివాహ భోజనము అన్నప్రసాదంగా తీసుకుని ఈ రోజున అన్నప్రసాదం కూడా గత 8 సంవత్సరాల నుండి నేను ఉభయదాతగా ఈ అన్నప్రసాదాన్ని కూడా చేస్తూ ఉన్నాను. నా జీవిత కాలం ఈ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చేస్తానని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం 8వ సంవత్సరము. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఒక్కరూ కూడా మరి మహిళలు కానీ లేకపోతే భక్తులందరూ కూడా ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా కూడా విరివిగా పాల్గొని ఆ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేస్తూ వచ్చారు. అదేవిధంగా మహిళమ్మ తల్లులైతే వాళ్ళందరూ కూడా దీపాలు పట్టుకుని స్వామివారి ముందు స్వామివారికి ఆ దీపాలతోటి మరి వారికి అలంకరణ పూజగా చేస్తూ వారందరూ కూడా బ్రహ్మోత్సవాలు పాల్గొన్న ఉదయం సాయంత్రం ఏదైతే 7 గంటలకు ఉత్సవం నుండి 10 గంటల వరకు ఆ యొక్క స్వామి ఊరేగింపులో ఆ దర్శన భాగ్యం అందరికీ కల్పించే దాంట్లో వాళ్ళందరూ కూడా పాలు పంచుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా ఇంకా రంగరంగ వైభవంగా ప్రతి నెల కూడా తిరుమలలో జరిగే విధంగా ఒక ఉత్సవం అని ఒక శనివారం పూట చేయాలని ఒక సంకల్పం నాకు ఉంది. అందరి యొక్క దాతల సహకారంతో ఒక వారము గుంజల సేవని, ఒక వారము దీపాలంకరణ, ఇట్లా అనేక కార్యక్రమాలతో వస్తూ ఉంటే ఈ యొక్క దేవస్థానానికి మరి భక్తులందరూ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి తిరుమలలో జరిగే విధంగా మరి రథసప్తమి కానీ ఆ కార్యక్రమాలు కూడా బాగా బ్రహ్మాండంగా అందరి యొక్క సహాయ సహకారాలతో చేయాలని చెప్పి ఒక సంకల్పం ఉంది. తప్పనిసరిగా మరి భక్త మహాశయుల యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులతోటి ఇక్కడ ఉన్నటువంటి మన చిరిమిట్టే కాదు కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతోటి ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలతోటి అందరి కుటుంబాలు కూడా చల్లగా ఉండాలని చెప్పి వారు కోరుకుంటూ ఈ ఉత్సవాల్లో పాల్గొని ఈ యొక్క అన్నప్రసాదంలో పాల్గొని స్వీకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నారు. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.